మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంటిపై 5 కేజీల బంగారంతో భక్తుడు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు రేంజ్ డీఐజీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ. 2025 నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్నటి రోజున నూతన సంవత్సరం సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన అభిమానులు, పార్టీ నాయకులు బహుమానంగా స్వీట్లు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి తీసుకొని వచ్చారు. బహుమానంగా వచ్చిన వాటిని ఈ రోజున కల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వీట్లు, నోటు పుస్తకములు మరియు పెన్నులు, పెన్సిళ్లు విద్యార్థులకు పంపిణీ చేసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు పటేల్ యూత్ ఫోర్స్ సంయుక్తంగా ఈ నెల 10వ తేదీ నాడు ప్రారంభమై 12వ తేదీ నాడు ముగిసే విధంగా తలపెట్టిన క్రికెట్ మ్యాచ్కు చెందిన గోడపత్రిని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం, స్థానిక ప్రెస్ క్లబ్ ఆవరణలో విడుదల చేసిన మున్నూరు కాప్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు వంగల రమేష్ పటేల్, పాపులర్ ఛానల్ అధినేత పాము సత్యం, దావ సురేష్, మూసిపట్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత. మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు తెలంగాణ పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోయిన ఇయర్ కూడా క్రికెట్ టోర్నమెంట్ పటేల్ లీగ్ సీజన్ 1 నిర్వహించడం జరిగింది కరీంనగర్ ఎస్ఆర్ఎల్ గ్రౌండ్లో. పోయినసారి దాదాపు 34 టీంలు పాల్గొని దానిలో మొదటి ప్రైజు జగిత్యాల జిల్లాకు వచ్చింది, రెండో ప్రైజు రన్నర్ కప్ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఈసారి కూడా ఈ జనవరి 10, 11, 12 తేదీల్లో ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో సీజన్ 2 నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
దానికి వివిధ కాన్స్టిట్యున్సీ జిల్లాల నుంచి దాదాపు 50 పైన టీంకి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నది. అదే క్రమంలో ఈరోజు కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు పోయినసారి ఏదైతే ఇక్కడ విన్నర్ నిలబడేటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ 2 పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది. ఇప్పుడు ఇంకా 2-3 టీములు తయారు చేసుకుని అలాగే జర్నలిస్టు టీము మరి ఏదైనా ఉద్యోగ సంఘాలైనా ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపోయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని 5వ తారీఖు వరకు ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని మీ కింద వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ సెక్షన్ బి సెక్షన్గా టీములు విభజించి ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి టాస్ వేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా 10 కానీ 12వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఖచ్చితంగా వస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కాబట్టి మున్నూరు కాపు కుల సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాను సక్రమంగా వాడుకుందాం. మహిళలు, కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టొద్దు. 84 లక్షల జీవరాశుల్లో మాట్లాడేది మనుషులు మాత్రమే. ఉరులీమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. గంజాయి బ్యాచ్ బీభత్సం. కారులో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారంతో కష్టవరం టోల్ ప్లాజా వద్ద కార్లు తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్పై కారెక్కించిన గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు, మరో కానిస్టేబుల్కి స్వల్ప గాయాలు అయ్యాయి. హన్మకొండ జిల్లా వరంగల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. చంద్రావుపేట మండల్ పత్తినాయక్ తండావాసుల ఆందోళన. తమ తండాను వేరే గ్రామ పంచాయతీలో విలీనం చేయొద్దని తండావాసుల ఆందోళన. తమ తండా అనే గ్రామ పంచాయతీగా మార్చాలని డిమాండ్. కలెక్టరేట్లోకి చొచ్చుకొని వచ్చిన తండావాసులు
తిరుమలలో 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ సందడి చేశారు. మగ వ్యక్తి ఈ స్థాయిలో ఆభరణాలు ధరించడంతో భక్తులు ఆయన్ను ఆసక్తిగా చూశారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగారు. శ్రీవారికి పరమ భక్తుడైన ఆయన నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఇష్టంతోనే భారీ ఆభరణాలు ధరిస్తున్నట్లు విజయ్ చెప్పారు. अच्छा నేను డేట్ ఏం పెట్టుకోలేదు నేను రొటీన్ మంత్ అయితే కంపల్సరీ వచ్చి సార్ వచ్చేసి ఎందుకు రావాలి అదే ప్రసాద్ అదే చెప్తున్నాడు నాకన్నా ముందు ఉంటుంది బాగుంది. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు. ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు. అన్ని మంచిగా మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది. ఉందని నచ్చినట్టుంది. లక్షల బిజినెస్ చేసి అది ఎవరన్నా తిరుపతి రాసిందని అన్నారు. ఏదన్నా ఒక 2 మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఆ ఏర్ వేసేది.
నూతన సంవత్సరం సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారిని మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన పాణ్యం నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత పోలీస్ అధికారులు 2025వ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు ప్రజలందరికీ కలగాలని ప్రభుత్వ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని గాయత్రి స్టేట్ గురుదత్త పాలిక్లినిక్ నందు సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో సమాజ సేవకులు శంకర్ శర్మను కలిసి శాల్వా కప్పి పూల బొకే అందించారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యులు సమాజ సేవకులు శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రజలందరి ముఖాలలో చిరునవ్వుల దీపాలు వెలగాలని సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య, రమేష్, రామకృష్ణ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్రజలందరికీ ఈ 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు మన జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటాను. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి మేము జర్నలిస్టు మిస్లం కలిసి మన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్టు ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ గారిని కలిసి మేము చిన్న శాల్వా కప్పి పూల బొకే అందించాము. అయితే కర్నూలులో సమాజ సేవకు అంటే శంకర్ శర్మ అంటే సమాజ సేవకుడు కనుక ఆయన నిరంతరము ప్రజల కోసం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవించి పేద ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమం చేయించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఇతరుల శ్రేయమతులకు కోరుతున్నారు. కనుక శంకర్ శర్మ సార్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది సేవా కార్యక్రమాలు తీర్చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం 2025ను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే సెక్యులర్ లీడర్ మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ ఎస్.వి. మోహన్ రెడ్డి గారి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షురాలు శ్రీమతి విజయ మనోహర్ గారు కర్నూలు నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 33 వార్డులకు చెందిన నాయకులు, ప్రజలు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో హాజరై ఎస్వి దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్వి దంపతులు వారిని పేరు పేరున పలకరిస్తూ మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు మరియు సకల సంతోషాలను కలగజేయాలని తెలిపారు. కర్నూలు నగరం నుంచే కాక జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై శ్రీ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి బైంసాకు వెళ్లే రోడ్డుపైన దలివారపూర్ మండలం కాల్వ టెంపుల్కు వెళ్లే దారిలో చిరుతపులి సంచారంతో ఆ దారి గుండా వెళ్లే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆ దారి గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులకు భద్రత చేకూర్చాలని కోరుతున్న వాహనదారులు. క్లియర్ వస్తుంది ముందరనే. ఇగో ఎంత పెద్ద ఉందన్న. పోని దగ్గర ఆగింది చాలు. వా
నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, యువ నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి పలువురు కార్యకర్తలు ఇంటికి వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సరంలో సింగరేణి ఉద్యోగుల అధికారుల సమష్టి కృషితో అజ్జీవన్ ఏరియాను ముందు భాగాన నిలబడడానికి కృషి చేస్తామని అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. అజ్జీవన్ ఆధ్వర్యంలో గోదావరికంలోని ఆర్సీఓఏ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అజ్జీ ఏరియా డిసెంబర్ మాసం వరకు సాధించిన టార్గెట్ను జీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆ రోజు శ్యామ్ గారు అన్నారు సింగరేణి యాక్చువల్గా ఈ సంవత్సరం మరి సింగరేణి కాలనీస్లో నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు నమస్కరించి ఏరియాలో గౌరవనీయులు మన అజ్జీవన్ జీఎం గారు ప్రెస్ అందరినీ కూడా తన కుటుంబం వార్తలను కూడా ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నూతన అధ్యాయాన్ని సృష్టించిన జీఎం గారికి వారి సత్యం ఎందుకంటే సార్ మేమందరం కూడా జనరల్గా ఈరోజు ఎక్కడెక్కడ ఏదో గోదావరి కని ప్రెస్ అసోసియేషన్, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులందరికీ, ఆర్గనైజింగ్ కమిటీస్ మరియు మెంబర్స్ అందరికీ మరొక్కసారి పర్సనల్లీ నా తరపు నుంచి, నా ఫ్యామిలీ తరపు నుంచి మరియు ఇటు సింగరేణి కాలరీస్ ఆర్జీవన్ ఏరియా తరపు నుంచి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ 2025 గ్రీటింగ్స్ పేరు పేరున తెలియజేయడానికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉంది మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి కానీ మా కోసం సమయం వెచ్చించి మీరు ఇక్కడికి వచ్చి మీ ఆలోచనలు నాతో పంచుకోవడానికి మేము కూడా మీతో కలిసే అవకాశం కల్పించినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏరియాలో నేను జీఎంగా తీసుకున్న దగ్గర నుంచి ప్రెస్ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేంది, ప్రింట్ మీడియా అయితేనేంది, సోషల్ మీడియా అయితేనేంది అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ ఇస్తూ ఏవైతే మేము మాకు దృష్టికి రానివి కూడా మా దృష్టికి వచ్చేట్లు చేసి మా యొక్క అభిప్రాయాలను కూడా ఇటు కంపెనీ ఉద్యోగులకు వారి ఫ్యామిలీస్కి కానీ అట్లనే గోదావరి కానీ పౌరులకు కానీ వారికి తెలియజేస్తున్నారు. అట్లా లలిత్ కుమార్ గారు అలాగే వేదిక మీద ఉన్న అధికారులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, నాతోటి జర్నలిస్ట్ మిత్రులకు
అలాగే సింగరేణి కార్మిక సంఘాలకు, ప్రధానంగా సింగరేణి కార్మిక కుటుంబాలకు మా ప్రెస్ క్లబ్ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆర్జిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలకు ధీటుగా ముందుకు సాగుతూ కాలరెగరిస్తున్న సింగరేణి సంస్థ ఈ 2025వ సంవత్సరంలో కూడా మరింత ప్రగతి పదంలో పయనించాలని, అందుకు మా వంతుగా కూడా సామాజిక బాధ్యతగా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ ఆఫీసర్స్ వేదిక మీద ఉన్న వారికి అందరూ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2025వ సంవత్సరం 2024వ సంవత్సరము పూర్తి చేసుకొని 2025వ సంవత్సరంలో మనము ముందుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క ఆర్చివన్ ఏరియాలో 2024లో మంచి ప్రొడక్షన్ తోటి లాభాలలోకి వచ్చి కార్మికులు కూడా మంచి మన్ననలు పొంది ఈ యొక్క ఆర్చివన్ అభివృద్ధి కోసము ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా కంపెనీకి చేదోడు బాదోడుగా ఉండి కార్మిక సంఘాలతోటి కూడా ఉండి మేము ఏఐటీసీ రికగ్నిషన్ యూనియన్గా ఈ గెలిచిన సంవత్సరము తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు కానీ మొన్ననే డిసెంబర్లో మన ఆర్చివన్ ఏరియాలో సీఎం కమిటీ లెవెల్ సమావేశం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.